అందరికీ నమస్కారం. జనసేనని అభిమానించి, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని అభిమానించి, గౌరవించి 10 ఏళ్ళు ప్రయాణం చేసి మాలాంటి వాళ్ళకి ఎందుకు అసహనం కలుగుతుందంటే, ఎందుకు భరోసా కోల్పోయామంటే దానికి కారణం ఏంటంటే ఇలాంటి నాయకుల వల్లే. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని సెన్సిటివ్గా చూడాలి అని చెప్పి మాట్లాడారు మీటింగ్లో. కానీ అదే పార్టీకి చెందిన ఒక నాయకుడు అనాలో లేకపోతే మరి ఏమనాలో నాకైతే తెలియదు. కానీ నా దృష్టిలో అయితే అలాంటి వాళ్ళ నాయకులు కాకూడదు. మరి జనసేన దృష్టిలో నాయకులు అంటే దానికి మనం ఏమీ చెప్పలేం. అయితే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకసారి మీరు వినండి ఫస్ట్. నా పిల్లకి అన్యాయం జరుగుతున్నా రోడ్డెక్కింది, దాని గురించి పట్టించుకోలేదు, ఏదో ఇచ్చామన్నారు. ఇవాళ వచ్చి మళ్ళీ దాని గురించి మీరే కట్ చేస్తే మీరేనట్టుగా కళ్ళు మూసుకుంటూ అయిపోతున్నారు కదా. ఆ రోజున అక్కడ కట్ చేస్తే ఇవాళ ఆ పార్వతి అనే ఆమె వచ్చి మళ్ళా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఎలిగేషన్ చేస్తుంది. అంటే ఏ రకంగా పట్టుకొచ్చారు మీరు? రాజకీయాల్లో ఎంత దౌర్భాగ్య స్థితి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మేము ఆ రోజున వచ్చి మా ఆఫీస్కి వచ్చి కూర్చుని ఏడిస్తే జనసేన పార్టీ అండగా ఉంది. ఆ అండగా ఉన్న పర్యవసానంలో నీకు వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ చూడండి, బాధితులకు అండగా ఉంటానంటూ వచ్చిన జనసేన ఈ రోజున బాధితుల్ని విమర్శించే నీచమైన స్థితికి దిగజారిపోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి జనసేన పార్టీ ఎలా రూపాంతరం చెందింది అనేది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఇది సెన్సిటివ్ కేస్, దీని గురించి జాగ్రత్తగా ప్రస్తావించాలి, చర్చించాలి అని చెప్పారు. ఏం చర్చకు తీసుకొచ్చారు ఈ రోజున? కులాలు. ఆమె ఏ కులం? బేదేడుపులు ఏడుస్తుంది. మీ ఇంటికి వచ్చి ఏడ్చిందా, లేకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మీ జోబులోంచి డబ్బులు ఇచ్చారా, పవన్ కళ్యాణ్ గారి జోబులోంచి డబ్బులు ఇచ్చారా, లేకపోతే జగన్ జోబు నుంచి ఇచ్చారా, లేకపోతే చంద్రబాబు నాయుడు జోబు నుంచి ఇచ్చారా? అది చట్టం. అసలు మీకు చట్టం పైన అవగాహన ఉందా? అసలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదంట, నువ్వేమో ఫార్వర్డ్ క్యాస్ట్, నువ్వు వచ్చేసి కూర్చుని మా గిరిజనుల ఓట్లు మీకు ఓట్ల కోసమే కావాలా అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చామంటే నువ్వు ఉద్యోగం కూడా చేస్తావంట కోట కింద, వికలాంగుల కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపా నువ్వు? భాష, సంస్కృతి, మహిళల పట్ల గౌరవం, ఈ 3 విషయాలు ఎంత బాగా పాటిస్తున్నారో చూడండి. నీ మొగుడు వికలాంగుల కోటాలో ఉద్యోగం చేస్తున్నావంట కదా. ఆవిడ వికలాంగుల కోట అంటే వికలాంగురాలైనా సరే కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటుంది, అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవట్లేదు. ఆమెకు వచ్చింది హక్కు, సుగాలి ప్రీతి. అసలు మీకు చట్టాలు తెలుసా? మీకు చట్టాలు తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. అంటే మీకు ఒక పదవి ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు. అనుకోవా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనుకోవా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని. నీకు తెలీదా? ఎన్నికల ముందు మీకు తెలీదా? ఎన్నికల ముందు మీకు తెలుసు కదా. మీకు తెలిసినప్పుడు అసలు మీరు ఆవిడకి వచ్చిన కాంపెన్సేషన్ని జస్టిస్తో ఎట్లా మీరు ఈక్వల్ చేస్తున్నారు? ఇంత నీచమా? ఆమెను వాడుకున్నది మీరు, ఆమెను ప్రతి చోట ప్రస్తావించింది మీరు. తీరా ఆవిడ న్యాయం అడిగితే ఆవిడ మీద ఇంత దారుణంగా దండయాత్ర చేయాలా? ఒక మహిళ మీద, ఒక వికలాంగుల మీద, పైగా బిడ్డను కోల్పోయిన తల్లి మీద ఇంత దాడా, ఇంత కుసంస్కారమా, ఇంత నీచమా? మాట్లాడదు నీకు నీకు ఆ రోజే డబ్బులు కావాలి నీకు. పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహో అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. ఆ రోజు నీకు కూతురు జరిగిన అన్యాయం గుర్తురాలే నీకు. ఇంకెంతకు మించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇంతకు మించిన దిగజారుడు రాజకీయం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మరి ఇలాంటి వాళ్ళ కోసమేనా మీరు వేదిక ఏర్పాటు చేశారు జనసేన అని చెప్పి?
ఇలాంటి వాళ్ళనైనా మీరు పెంచి పోషిస్తున్నారు? ఇంత దారుణంగా, ఇంత నీచంగా దిగజారిపోవాలా రాజకీయాల కోసం? మీకెందుకు అంత ఆవేశం వస్తుంది? చేత కాకుండా మీకు న్యాయం చేయడం చేత కాలేదు, ఆవేశాలు వచ్చేస్తున్నాయి. అవతల వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నాం. బిడ్డను కోల్పోయింది ఆ తల్లి, నష్టపోయింది ఆ తల్లి, పోరాడుతుంది ఆ తల్లి. నీకెందుకు వస్తుంది ఆవేశం? నువ్వెందుకు అంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీ జోబీలో డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చావా? అంటే చట్టాన్ని కూడా నువ్వు అగౌరవపరుస్తున్నావా? వాళ్ళకున్న చట్టాన్ని కూడా. వాళ్ళు ఎన్ని అవస్థలు పడతారో తెలుసా మీకు? అసలు ఆ చట్టం ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఆర్థికంగా బలంగా లేకపోతే ఎలా పోరాడతారు వాళ్ళు? బాధితులు ఇలాంటి వ్యవస్థలో పోరాడడానికి ఆర్థిక స్థితిగతులు లేకపోతే వాళ్ళు ఎలా పోరాడతారు? తిరిగి ఎన్నిసార్లు తిరుగుతారు? 8 ఏళ్ళ నుంచి తిరిగింది ఆవిడ. అంటే వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండకూడదు, వాళ్ళకి న్యాయం ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, వాళ్ళు పోరాడకూడదు. ఆర్థికంగా బలంగా లేకపోతే ఎవరైనా పోరాడగలరా? ప్రశ్నించగలరా? ఎంతకో కొంతకి మీరు నిందితుల దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరికీ అనుమానం వస్తుంది. అసలు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నాకేమనిపిస్తుందంటే, ఎప్పుడైతే నేను పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు పొత్తుంటుంది అనగానే మీకు మతి భ్రమించిందేమో అనుకుంటున్నాను నేను. మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఒక ఆలోచనలో పడి ఆ ఫ్రస్ట్రేషన్తో ఇట్లా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అలాగే జన సైనికులకి, వీర మహిళలకి కూడా ఒక చిన్న విన్నపం అనుకోండి, లేకపోతే ఒక మాట అనుకోండి, ఏదైనా ఎలా అయినా తీసుకోండి. ఇన్నాళ్ళు ఆ బిడ్డ ఫోటో పెట్టుకొని, స్టేటస్లు పెట్టుకొని ఆ పిల్లకి న్యాయం జరగాలని మొన్నటి వరకు మనం మాట్లాడాం. ఈ రోజున సడన్గా అదే మహిళ అదే న్యాయం కోరుతుంటే ఎన్నికలు అవగానే ఇంత దాడి చేయడం కరెక్టేనా? ఇంత నీచంగా మాట్లాడడం న్యాయమేనా? ఇలాంటి నాయకులకి పవన్ కళ్యాణ్ గారు బుద్ధి చెప్తారా లేదా? లేదంటే మీరే దగ్గరుండి మాట్లాడించారని భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇలా మహిళల పట్ల మాట్లాడేవారు, ముఖ్యంగా బాధితుల పట్ల మాట్లాడే వాళ్ళ మీద కఠిన చర్యలు పార్టీలో ఉండాలి. ఎంత నిస్సిగ్గుగా న్యాయం చేయడం చేతకాక, విచారణ చేయించడం చేతకాక, ఆవిడకి భరోసా కల్పించలేక, రాష్ట్ర ప్రజలకు మొహం చూపించుకోలేక ఇంత దిగజారిపోవాలా? ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలా? బాధితుల కులాల గురించి మాట్లాడాలా? అసలు నిందితులకు కులం ఏంటి అని అతను మాట్లాడితే, బాధితుల కులాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కూర్చొని. అది భాష చూస్తున్నారు కదా, ఇది భాష. ఇవాళ గుర్తు రావడం ఏంటి? ఆవిడకి ఎప్పుడూ వచ్చింది కాంపెన్సేషన్, చట్టపరంగా హక్కుగా రావాల్సింది ఆవిడకి వచ్చింది. అవును, తప్పేంటి? మీరు పదవులు అనుభవించట్లేదా? మీరు రాజకీయాలు చేయలేదా? ఆవిడని ఉపయోగించుకొని ఆవిడ పేరు వాడుకోలేదా? ఆవిడ కాళ్ళ పక్కన కూడా కూర్చొని ప్రచారాలు చేయలేదా? సభలు చేయలేదా? దేనికి చేస్తారు ఇదంతా? ఆ రోజు మీకు తెలీదా? ఎన్నికల ముందు మీకు తెలీదా? అన్నీ తెలుసు కదా. అన్నీ తెలిసే ఆమెకు న్యాయం జరగాలి అని చెప్పి మనమే అరిచి, మనమే గోల్ చేసి, మనమే ఆవిడని రోడ్డు మీద నించోబెట్టి, అసలు ఒక తల్లి ఆడబిడ్డలు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. తన బిడ్డ చిన్న బట్టలు అటు ఇటు ఒక ఫోటోలో కానీ ఎక్కడైనా సరే చిన్న పక్కకి వెళ్తేనే ఆమె చాలా ఇబ్బంది పడిపోతుంది. అలాంటిది తన కన్న బిడ్డ, తన బిడ్డని ఇట్లా రేప్ చేశారని ప్రతి చోట ఒక తల్లి చెప్పాలంటే 1000 కత్తులతో పొడుచుకున్నంత వేదన ఉంటుంది ఆ తల్లికి, తెలుసా మీకు? అలాంటిది కూర్చోబెట్టి ప్రెస్ మీట్లో ఎంత నీచంగా మాట్లాడతావా నువ్వు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించాలి. లేకపోతే ఆమె తల్లికి వెంటనే అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా మీరే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మేమందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంత ఆవేశం మీకు ఎందుకంత ఆవేశం వస్తుంది? ఎందుకంత పౌరుషం వచ్చేస్తుంది? ఎందుకంత కోపం వచ్చేస్తుంది?
ఇంత దిగజారిపోవాలా రాజకీయాల కోసం? మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే రేపు పొద్దున మళ్ళీ ఇలా మాట్లాడాలంటే భయపడతారు. బాధితుల పక్షాన్ని నిలబడతామని చెప్పి వచ్చిన మీరే బాధితుల్ని అవమానిస్తూ, అంటే ఎలా అయిపోయిందంటే ఎవరైతే ఈ విషయం అట్లా ఆ పిల్లని అట్లా చేశారో అంతకంటే హీనంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. ఇంకొకసారి మహిళల గురించి, ముఖ్యంగా విక్టిమ్స్ గురించి ఇట్లా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి వచ్చేలాగా పార్టీలో చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.